రండి 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 రండి, మన తండ్రి దేవుని ఆరాధించండి. రండి 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 రండి, మన తండ్రి దేవుని ఆరాధించండి. పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో అందరూ కలిసి ఆరాధించండి. అందరూ కలిసి ఆరాధించండి. రండి 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 రండి, మన తండ్రి దేవుని ఆరాధించండి. రండి రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ఈ క్రింది ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి నిర్మలరెడ్డి, ఆశిష్ రెడ్డి, నిఖిత్ రెడ్డి, మౌనికా రెడ్డి, సెయింట్ జోసెఫ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ మరియు కుటుంబ సభ్యులు, క్రీస్తుశేషులు ఉడుమల ప్రకాష్ రెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు ఉడుమల గ్రెగోరీ రెడ్డి, ఉడుమల ఆరోగ్యమ్మ, ఉడుమల అంతోని రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బెంగళూరు అగ్రపీఠం దివ్యవాణి టీవీ భవన నిర్మాణాల దాతలు డి జాన్ బోస్కో మరియు ఎరువ టెక్లమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు మరియు చనిపోయిన ఆత్మలకు మరియు ఉత్తరించు స్థల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ప్రజలు శాంతియుతముగా జీవించాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ జంగం జ్వానేసు బుజ్జీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వ్యవసాయం గృహ నిర్మాణంలో దేవుని తోడు, పవన్ కుమార్ ఉద్యోగంలో ఎదుగుదల, సంజయ్ శ్రావ్య చదువుల్లో దేవుని సహాయం కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. సి బాలిరెడ్డి విజయ సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. జంగం గుణసుందరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కోర్టు సమస్య నుండి పరిష్కారం కావాలని, ప్రశాంతి వివాహం జరగాలని, శ్వేతకు ఉద్యోగం మరియు వివాహం జరగాలని, జానకమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని మరియు మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందెదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా,
ఈనాడు యావత్ శ్రీసభ 15వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈ 15వ సామాన్య ఆదివారంలో మనమందరము కూడా ఆ దైవ స్వరూపుణ్ణి మానవునిలో చూడమని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. మొదటి పట్టణంలో ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణ హృదయముతోనూ, పరిపూర్ణ మనస్సుతోనూ, పరిపూర్ణ శక్తితోనూ అనుసరించాలి అని మోషే ప్రవక్త తన ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆ ధర్మశాస్త్రమే, ఆ వాక్కు రూపమై ఉన్నటువంటి దేవుడే మానవుడై మన మధ్యలోనికి నివసించాడు. ఆయనే అదృశ్యుడై ఉన్నటువంటి ఆ భగవంతుని ఏకైక స్వరూపము అని పునీత పౌలు గారు చాలా చక్కగా 2వ పట్టణంలో తెలియపరుస్తూ ఉన్నారు. మరి సువార్త పట్టణంలో ఆ భగవంతుణ్ణి, ఆ దైవ స్వరూపుణ్ణి మనందరిలో కూడా చూడమని, ప్రతి ఒక్కరిలో కూడా చూడమని దేవుని వాక్యము మనకు పిలుపునిస్తూ ఉంది. కనుక ఈ దివ్య పూజా వేళలో మన సహోదరుని పట్ల వ్యతిరేక భావంతో జీవించిన క్షణాలను, సందర్భాలను జ్ఞాపకపరుచుకుంటూ దేవుని నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలని బ్రతిమాలుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలుక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవార పరలుక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం.
జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయా జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయా నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిన్నే మేము గణపరచెదం పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతు నుండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతు నుండువారా నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిన్నే మేము గణపరచెదం ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టిన వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము వచనములు 10-14 వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, మీరు ప్రభువుకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున లిఖింపబడిన ఆయన ఆజ్ఞలలా పాటించి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన యొద్దకు మరలి వత్తిరేని పై దీవెనలెల్లా బడియుదురు. నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కాదు, అదెక్కడనో ఆకాశంలో ఉన్నటిది కాదు. కనుక మేము ఆ శాసనం విని పాటించుటకు ఎవరు ఆకాశానికి పోయి దానిని ఇచ్చుటకు కొనివత్తరు అని మీరు అడగనక్కర్లేదు. అదెక్కడనో సముద్రములకు ఆవలనున్నటిది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు సముద్రం దాటిపోయి దానిని ఇచ్చుటకు కొనివత్తరు అని మీరు అడగనక్కర్లేదు. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే మీ హృదయంలోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ దీనులారా దేవుని వెదుకుడు, దీనులారా దేవుని వెదుకుడు. దేవుని కొలుచు భక్తులు, దేవుని కొలుచు భక్తులు ఉత్సాహము తెచ్చుకుందరు. ఉత్సాహము తెచ్చుకొందురు. ఈ ఊబుగుంటలో దిగబడనీయకుండా నన్ను కాపాడుము, నా శత్రువుల నుండి నన్ను రక్షింపుము, లోతైన నీళ్ళ నుండి నన్ను కావుము, ఈ దాసుని నుండి నీ మొగమును మరుగు చేసుకొనుకుము.
నేను ఆపదలు చిక్కితిని కనుక శీఘ్రమే నాకు ఉత్తరమిమ్ము. అందరూ దీనులారా దేవుని వెదుకుడు. దీనులారా దేవుని వెదుకుడు. దేవుని కొలుచు భక్తులు దేవుని కొలుచు భక్తులు ఉత్సాహము తెచ్చుకుందరు. ఉత్సాహము తెచ్చుకొందురు. నేను గీతములతో ప్రభువును కీర్తించెదను, కృతజ్ఞత స్తుతులతో ఆయనను శ్లాఘించెదను. ఎద్దును గాని ఎదిగిన కోడెను గాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును. అందరూ దీనులారా దేవుని వెదుకుడు. దీనులారా దేవుని వెదుకుడు. దేవుని కొలుచు భక్తులు దేవుని కొలుచు భక్తులు ఉత్సాహము తెచ్చుకుందరు. ఉత్సాహము తెచ్చుకొందురు. ప్రభువు అర్తుల మొర వినును, ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాధారం చేయడు. భూమాకాశములను సముద్రములను వానిలోని ప్రాణికోట్లను ప్రభువుని స్తుతించునుగాక. అందరూ దీనులారా దేవుని వెదుకుడు. దీనులారా దేవుని వెదుకుడు. దేవుని కొలుచు భక్తులు దేవుని కొలుచు భక్తులు ఉత్సాహము తెచ్చుకుందరు. ఉత్సాహము తెచ్చుకొందురు. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. రెండవ పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనము వరకు. సహోదరులారా, క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలయనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు. సమస్తమును ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనలో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నీవే నా దైవము, యేసయ్యా నీవే నా సర్వము. యేసయ్యా నీవే నా దైవము, యేసయ్యా నీవే నా సర్వము. పూర్ణ మనసుతో నిన్ను స్తుతించెదము, పూర్ణ శక్తితో నిన్ను సేవించెదము. పూర్ణ మనసుతో నిన్ను స్తుతించెదను, పూర్ణ శక్తితో నిన్ను సేవించెదము. యేసయ్యా నీవే నా దైవము, యేసయ్యా నీవే నా సర్వము. లోకమునకు ఉప్పుగా నన్ను పోల్చినావు, ఆ ఉప్పులోని సారముగా నీవైయున్నావు.
లోకమునకు ఉప్పుగా నన్ను పోల్చినావు, ఆ ఉప్పులోని సారముగా నీవై ఉన్నావు. నీవు లేక నేను రుచిని ఇవ్వలేను, నీవు లేక నేను రుచిని ఇవ్వలేను. నీవు రాకపోతే నేను అడుగు వేయలేను, నీవు రాకపోతే నేను అడుగు వేయలేను. సారము గల ఉప్పుగా నన్ను మార్చుము, రుచికరముగా జీవించుట నాకు నేర్పుము. సారము గల ఉప్పుగా నన్ను మార్చుము, రుచికరముగా జీవించుట నాకు నేర్పుము. యేసయ్యా నీవే నా దైవము, యేసయ్యా నీవే నా సర్వము. పూర్ణ మనసుతో నిన్ను స్తుతించెదను, పూర్ణ శక్తితో నిన్ను సేవించెదను. పూర్ణ మనసుతో నిన్ను స్తుతించెదను, పూర్ణ శక్తితో నిన్ను సేవించెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 37వ వచనం వరకు. యేసు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుచున్నప్పుడు ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలయును అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగా ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చేయుము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. కానీ అతడు తాను సమర్థించుకొనుటకై, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగాను. యేసు ఇట్లా సమాధానమిచ్చెను, ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతన్ని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూసి తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వాణ్ణి చూసి తొలగిపోయెను. పిదప ఒక సమరయుడు అటు ప్రయాణమైపోవచ్చు అతన్ని చూసెను. వాణ్ణి చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దినారములు సత్రపు చాల యజమాని చేతిలో పెట్టి, వీరిని పరామర్శింపము, నీకు ఎక్కువ వ్యాయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పాను. దొంగల చేతిలో పడిన వానిపై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగాను. కనికరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు
సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు వెళ్ళి ఇటులనే చేయము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక చక్కటి అర్థవంతమైనటువంటి ఉపమానము ద్వారా మానవత్వమును, ప్రేమతత్వమును, సోదర భావాన్ని కలిగి జీవించమని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ ఉపమానములో ప్రధానమైనటువంటి 3 అంశాలను మనం ధ్యానం చేసుకోవాలి. దానిలో మొదటిదిగా బాటసారి పాత్రను మనం ధ్యానం చేసినట్లయితే, ఈ యాత్రికుడి యొక్క అంశాన్ని మనము కొద్ది క్షణాలు ధ్యానించుకున్నట్లయితే, ఈ బాటసారి యొక్క నివాస స్థలము యెరూషలేము. ఈ బాటసారి యొక్క నివసించి జీవించినటువంటి స్థలము యెరూషలేము. బైబిల్ గ్రంథము యెరూషలేము దేనికి గుర్తుగా ఉంది అంటే, దేవుని యొక్క నివాస స్థలానికి, దేవుని యొక్క పాదపీఠానికి, దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తు. మరి ఈ బాటసారి దేవుని యొక్క సన్నిధిలో నివసిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈ యెరూషలేముని విడిచి యెరికో పట్టణానికి ప్రయాణం అవుతూ ఉన్నాడు. అనగా ఈ యెరికో పట్టణము బైబిల్ గ్రంథము తెలియపరిచేటువంటి అంశం ఏమిటి అంటే, యెరికో పట్టణము చీకటి జీవితానికి, దోపిడీ గాండ్రలకు, దొంగతనానికి, పాపపు జీవితానికి నివాస స్థలము అని చెప్పబడుతూ ఉంది. అనగా ఈ యాత్రికుడు, ఈ బాటసారి దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి వాడు, దేవుని పాదపీఠము చెంత ఉండవలసినటువంటి వాడు, దేవునితో నివాసం చేయవలసినటువంటి వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ చీకటి జీవితానికి, చీకటి మరి ఆచారాలకు, చీకటి మయమైనటువంటి జీవితంలోనికి మరి వెళ్ళాలి అని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇదే బైబిల్ గ్రంథంలో తప్పిపోయినటువంటి కుమారుని జీవితము కూడా ఒక చక్కటి నిదర్శనము. తండ్రితో ఉన్నంత కాలము సంతోషాన్ని, రాజభోగాన్ని, రాజరికాన్ని, సమస్త ఆనందాన్ని, సుఖభోగాలను సమస్తాన్ని అనుభవించినటువంటి కుమారుడు, ఏ లోటు లేకుండా జీవించినటువంటి కుమారుడు, రాజరికత్వాన్ని జీవించినటువంటి కుమారుడు, రాజుకు కుమారుడుగా జీవించినటువంటి కుమారుడు దూరంగా ఉన్నటువంటి కొండలు అందము అని భ్రమలో బ్రతికి సమస్తాన్ని విడిచిపెట్టి ఇదిగో ఈ దూరపు ప్రాంతానికి ప్రయాణమై పందులు తినేటువంటి, పొట్టెను తినేటువంటి స్థితిలోనికి వచ్చాడు. అదే రీతిగా మనము కూడా గ్రహించవలసిన సత్యం ఏమిటి అంటే, దేవునితో ఉన్నంత కాలము, దేవుని పాదాల చెంత ఉన్నంత కాలము, దేవునితో నివసించినంత కాలము మన జీవితంలో ఎలాంటి కష్టాలు, ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేవుని యొక్క దక్షిణ హస్తము, తన కుడి హస్తము మనల్ని నిరంతరము కాపాడుతూ ఉంది. ఈ యాత్రికుని జీవితంలో ఈ బాటసారి జీవితము మన జీవితాలతో పోల్చబడుతూ ఉంది. మనము కూడా పరలోక యాత్రికులమే. మనము కూడా ఈ భూలోకంలో నివసిస్తున్నటువంటి బాటసారులము. మనము కూడా ఈ విశ్వాసపు బాటసారులుగా జీవిస్తూ ఉన్నాం. మనం ఈ బాటసారులుగా ఉండవలసినటువంటి వారు, మన నివాస స్థలము ఏదో, మనం జీవించవలసినటువంటి జీవితం ఏంటో, మనం ఎక్కడ జీవించాలో మనం స్పష్టమైనటువంటి అవగాహన కలిగి జీవించాలి. దేవునితో ఉన్నంతకాలం ఈ బాటసారి సంతోషంగా జీవించాడు. కానీ ఎప్పుడైతే యెరికో పట్టణానికి వెళుతూ ఉన్నాడో, ఈ పాపపు స్థితి అని తెలిసి కూడా వెళుతూ ఉన్నాడో, ఇది ప్రమాదమైనటువంటి స్థలము అని తెలిసి కూడా వెళుతూ ఉన్నాడో, ఇంత నిర్లక్ష్యంగా వహించి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడో,
ఆ కొనసాగించినటువంటి ఆ ప్రయాణము ప్రమాదము, కీడు, చీకటమయమని తెలిసి కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మనము కూడా తరచుగా ప్రియదేవుని బిడ్డలారా, మనం పాపమని తెలిసి, ప్రమాదమని తెలిసి, కీడును తలపెడుతుందని తెలిసి కూడా మనము కూడా అనేకమైనటువంటి ఈ క్రియలను, జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాము. మనకు అది అన్నడూ కూడా ప్రమాదాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అలాంటి జీవితం ఎప్పటికీ కూడా కష్టాన్నే తీసుకొని వస్తుంది. ఇలాంటి జీవిత విధానము, ఈ జీవిత ప్రయాణము, ఈ చెడు మార్గము ఎప్పటికీ కూడా మనకు కష్టాన్ని తీసుకొస్తుందే తప్ప సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని ఎప్పటికీ కూడా తీసుకురాదు. తప్పిపోయిన కుమారుడి మరి సారాంశంలో, కథలో, ఈ ఉపమానంలో కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే కష్టాలను, శ్రమలను కొని తెచ్చుకున్నాడు. ఈ వ్యక్తి కూడా యెరూషలేమును వీడి ఈ యెరికో ప్రాంతానికి వెళ్ళే ప్రమాదాన్ని, కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. మనము కూడా ఇదిగో దేవుని విడిచి చీకటి జీవితానికి ప్రయాణం చేసే కొలది సాతాను మనకు అనేకమైనటువంటి శ్రమలను, అనేకమైనటువంటి ఇబ్బందులను, అనేకమైనటువంటి కష్టాలను మన జీవితంలోని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దోపిడీ గాండ్రు బైబిల్ గ్రంథంలో దేనితో పోల్చబడుతూ ఉందంటే సాతానుతో పోల్చబడుతూ ఉంది. సాతానుడు అబద్ధ సాక్షికి తండ్రిగాను, దోపిడీ గాండ్రుగాను, దొంగగాను పోల్చబడింది బైబిల్ గ్రంథంలో. కనుక ఈ ఉపమానంలో ఈ దొంగలు, ఈ దోపిడీ గాండ్రు సాతానుతో పోల్చబడుతూ ఉంది. ఎప్పుడైతే నీ దేవుని నివాసాన్ని విడిచి ఈ చీకటి జీవితానికి ప్రయాణం చేస్తావో ఈ దోపిడీ గాండ్రు అనేటువంటి సాతానుడు సిద్ధముగా నీపై దాడి చేయడానికి సిద్ధముగా ఉంటాడు అని మనం గ్రహించాలి. ఇది మొదటి అంశము. రెండో అంశాన్ని మనము కొద్ది క్షణాలు ఆలోచించుకున్నట్లయితే, ఈ బాటసారి గాయాల చేత ప్రాణాపాయ స్థితిలో పడిపోయి సహాయం చేసేవారు కొరకు, ఆపదలో ఆదుకునే వారి కొరకు, ప్రేమతో పరామర్శించే వారి కొరకు, కష్టంలో ఉన్నటువంటి వారు ఆదుకోవడానికి ఎవరో ఒకరు వస్తారా, రాకుండా ఉంటారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ బాటసారి. ప్రియ దైవ ప్రజలరా, ఈ గాయాలతో ఉన్నటువంటి ఈ బాటసారే మనందరి కుటుంబాల్లో కూడా ఉన్నారు. నీ మాటల చేత గాయపరపబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమను కోల్పోయి మానసికమైనటువంటి గాయాలతో ఉన్నటువంటి వారు ఉన్నారు. సోదర ప్రేమ దొరకక ద్వేషాలతో, కోపాలతో రగిలిపోయి గాయపరపబడినటువంటి వారు ఉన్నారు. సరైనటువంటి మరి ప్రేమ దొరకక, ఆదరణ దొరకక, ప్రజల మన్ననను దొరకక గాయపడినటువంటి వారు నీ కుటుంబంలోనే ఉన్నారు. మనం ఎక్కడో రోడ్ల మీద పడిపోయిన వారిని వెతకనవసరంలా, లేదా రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తూ ఉంటే చేయి జాచిన వారిని మనం వెతకనవసరం లేదు. అది నీ కుటుంబంలోనే నీ చేత మానసికంగా, శారీరకంగా గాయపడినటువంటి వ్యక్తులు మన కుటుంబాల్లోనే ఉన్నారు. వారికి మనము ప్రేమను చూపించగలుగుతూ ఉన్నామా? ఈ సహాయాన్ని వారికి మనం అందిస్తూ ఉన్నామా? మనలో ఉన్నటువంటి ప్రేమను మనం ఇవ్వగలుగుతూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే తీర్పు దినాన మత్తయి శుభవార్త 20వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే ప్రభు అయిన దేవుడు తీర్పు దినాన మనందరిని కూడా అడిగేటువంటి ప్రశ్న ఇదే. నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు ఆదరించావా? దాహముగా ఉన్నప్పుడు నీవు నీరిచ్చావా? వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చావా? నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించావా, ఆదరించావా మరి అని అడుగుతూ ఉన్నాడు ప్రభు.
ఈరోజు మనం ఎక్కడో రోడ్ల మీదో దూరంగా ఉన్నవారిని నువ్వు పరామర్శించే అవసరంలా. మొదటిగా నీ కుటుంబంలో గాయపరపబడినటువంటి వారిని పరామర్శించు, ఆదరించు, ప్రేమతో వారిని దగ్గరకు తీసుకో, ప్రేమతో వారిని ఆదుకో. అందుకే మదర్ తెరీసమ్మ గారు అంటూ ఉన్నారు, నువ్వు ఈ లోకంలో సేవ చేయాలి అంటే ప్రజలకు, నీ లోకంలో ప్రజల్ని ప్రేమించాలి అంటే మొదటిగా నీ కుటుంబంలో వారిని ప్రేమించు, నీ కుటుంబంలో వారికి సేవ చేయి, నీ కుటుంబంలో వారికి సహాయాన్ని అందించు. అదే మనం చేసేటువంటి గొప్ప మానవత్వ స్వభావము. అదే క్రీస్తు మన నుండి కోరుతున్నటువంటి గొప్ప అంశము, గొప్ప గుణము, గొప్ప మరి ఆలోచన. ఇంకో మూడో అంశాన్ని మనం చూసుకున్నట్లయితే, గాయపరపబడినటువంటి వ్యక్తిని పరామర్శించడంలో లేవీయుడు అదేవిధముగా యాజకుడు వీరిద్దరూ కూడా విఫలము చెందారు. కారణము, వారిరువురు కూడా ఈ సమస్యలో నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడము, ఈ సమస్యలోనికి నేను ఎందుకు వెళ్ళి ప్రమాదాలకు, సమస్యలకు, ఇబ్బందులు తెచ్చుకోవడమని ఆలోచించి ఉండవచ్చు. ఇది మనము కూడా చాలామంది చాలా సమయాల్లో ఎలాంటి స్వభావాన్ని కలిగి జీవిస్తూ ఉంటాం. మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉన్నా, మన కళ్ళ ముందు సమస్యలు వస్తూ ఉన్నా, మన కళ్ళ ముందు ప్రమాదములు ఉన్నా, నాకెందుకులే, నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ తలనొప్పులు, నాకెందుకు నా కుటుంబంలోనికి ఈ సమస్యలన్నీ అని మనము కూడా ఆలోచించేటువంటి స్వభావం చాలామందికి మనలో ఉంటూ ఉంది. ఇదే ఈ లేవీయునకు అదేవిధంగా యాజకుని యొక్క స్వభావము కూడా. రెండవదిగా వీరిరువురు కూడా దేవునితో నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా, దైవ కార్యాలు చేసేటువంటి వారు అయినప్పటికీ కూడా నిరంతరము దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవాలయంలో దేవుని పరిచర్యలు చేసేటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా వారు బాహ్యమైనటువంటి దైవ కార్యాలకు ప్రాధాన్యతనిచ్చారే కానీ మానవత్వానికి ఇవ్వలేదు. వారు బాహ్యమైనటువంటి క్రియలలో దేవుణ్ణి చూడగలిగారే తప్ప తన సహోదరునిలో దేవుణ్ణి చూడటంలో విఫలం చెందారు. మనము కూడా అంతే. తరచుగా ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే, మనము కూడా ఆపదలో ఉంటూ ఉంటే, మనము బాహ్యమైనటువంటి క్రియలను చేయడంలో, బాహ్యమైనటువంటి ప్రజలందరూ చూసేటువంటి విధంగా ప్రార్థనలు చేయడంలో కానీ, ఉపవాసం ఆచరించడంలో కానీ, లేదా ప్రార్థనలో పాలు పంచుకోవడంలో ప్రాధాన్యతనిస్తామే తప్ప మన పక్కనున్నటువంటి వానికి మానవత్వాన్ని చూపడంలో, ప్రేమతత్వాన్ని చూపడంలో, వానిలో దేవుని చూడడంలో విఫలం చెందుతూ ఉంటాం. మనం దేవుణ్ణి ఎక్కడ ఎదుగుతూ ఉంటామంటే, చాలామందిమి ఇదిగో కనిపిస్తున్నటువంటి వస్తువుల్లోనో, ఆచరిస్తున్నటువంటి ఆచారాల్లోనో, లేదా అనవసరమైనటువంటి ఇదిగో ఈ కార్యకలాపాలకి కొన్నిసార్లు మనము ప్రాధాన్యతనిస్తూ అవే దైవాలు, అవే దేవుని యొక్క సంకల్పాలు అని భావిస్తూ ఉంటాం. కానీ అవసరతల్లో ఉన్నవారిని చూసి సహాయం చేయటమే దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా మూడవ అంశాన్ని, మూడవ వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే మంచి సమరయుడు. సమరయునికి దేవుడు పెట్టినటువంటి పేరు మంచి సమరయుడు. ఈరోజు నీకు, నాకు, ప్రతి ఒక్కరికి కూడా నిన్ను చూసి ఇది నా బిడ్డ, ఇది నా కుమారుడు, ఇది నా మంచి కుమారుడు, నా మంచి పుత్రుడు అని దేవుడు నిన్ను చూసి సంతృప్తి పడాలి. ఆ మంచితనము, ఆ మానవత్వము, ఆ కనికర హృదయము, ఆ జాలితత్వము మనందరిలో కూడా ఉండాలి. ఎందుకు ఈ సమరయుణ్ణి దేవుడు మంచి సమరయుడిగా పిలుస్తూ ఉన్నాడు అంటే, తను ఎన్ని సమస్యలు, ఇబ్బందుల మీద, పనుల మీద వెళుతూ ఉన్నప్పటికీ కూడా తన కష్టాల్లో ఉన్నటువంటి తన సహోదరుని చూసి, ఆపదలో ఉన్నటువంటి
తన సహోదరుని చూసి స్పందించగలుగుతూ ఉన్నాడు, జాలి చూపిస్తూ ఉన్నాడు, కనికరాన్ని మరి చూపిస్తూ ఉన్నాడు. మనం ఆ వ్యక్తి నుంచి మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి గొప్ప అంశము. ఎందుకు అంటే ఆ వ్యక్తిలో సమరయుడు దేవుని చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిలో సమరయుడు తన వలే ఇతను కూడా ఒక మానవ మాతృడు అని చూస్తూ ఉన్నాడు. ఇంకా సమరయుడి నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి రెండో అంశం ఏంటి అంటే సమరయుడు భేదాభిప్రాయాలను, మానవత్వానికి సంబంధించినటువంటి వర్గ విభేదాలను, కుల విభేదాలను, మానవ సంబంధిత విభేదాలను విచ్ఛిన్నం చేశాడు, పటాపంచలు చేశాడు. ఈరోజు ఈ అర్చకుడు లేవీయుడు వారి వర్గము కాదు అని, వారికి సంబంధించినటువంటి వాడు కాదు అని, వారిని పోలి జీవించేటువంటి వాడు కాదు అని, తక్కువ వాడు అని వారు చూసి కూడా వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ సమరయుడు తాను కులాన్ని కానీ, మతాన్ని కానీ, వర్గాన్ని కానీ, విభేదాలను కానీ వీటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఇతడు మానవుడు అని గుర్తించాడు, మానవత్వాన్ని చూపించాడు. ఈ లోకంలో మానవుడు పుట్టిన తర్వాతే ఈ వర్గ విభేదాలు, కుల విభేదాలు, మత విభేదాలు అనే అంశాలు వచ్చాయే తప్ప ఇవన్నీ మానవునికి ముందు లేదు. ఈ స్వార్థపరుల యొక్క క్రియాశీలకమైనటువంటి పన్నాగమే తప్ప ఇది దేవునితో సంబంధమైనటువంటిది కాదు. ఈ సమరయుడు ఈ మానవుల్లో దేవుని స్వరూపాన్ని చూశాడు. కనుక మనము కూడా ప్రియదేని బిడ్డలారా ఈ లోకంలో సహాయం చేయడానికి, ఆపదలో ఉన్నవాడికి మనకు ఎలాంటి అడ్డంకులు కూడా మనకు రాకూడదు. ఈ అడ్డంకులన్నీ ఇవన్నింటినీ కూడా మనము మరి విచ్ఛిన్నం చేయాలి, పటాపంచలు చేసి మనము మన తోటి వారికి సహాయం చేసేటువంటి స్వభావాన్ని కలిగి జీవించాలి. ఇది సమరయుడి నుండి మనం నేర్చుకునేటువంటి ఒక మంచి స్వభావం. ఇంక మూడవదిగా ఈ సమరయుడు మనకు నేర్పించేటువంటి మూడవ గొప్ప అంశము, ఆయన ఆపదలో ఉన్న వారిని మరి ఆ సత్రానికి తీసుకువెళ్ళడమే కాకుండా ఆ సత్రంలో వానికి కావలసినటువంటి సహాయాన్ని, ఆర్థిక అవసరతను కూడా ఇస్తూ ఉన్నాడు. ఈయన బాధ్యతారహితంగా లేడు, బాధ్యత కలిగినటువంటి క్రియను చేసి చూపిస్తూ ఉన్నాడు. మనము కూడా ప్రియదేని బిడ్డలారా ఇలాంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే నాకు కూడా ఒక ఉదాహరణ, ఒక చక్కటి అనుభవము ఇలాంటిదే. వరంగల్ మేత్రాసనంలో నేను పనిచేస్తూ ఉన్న సమయంలో ఒకరోజు ప్రార్థనకు వెళ్ళి తిరిగి వస్తున్న 11:30 సమయంలో తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రక్కన ఇద్దరు యవనస్తులు ప్రమాదమై యాక్సిడెంట్లో గాయపడి స్పృహ కోల్పోయి రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. వెంటనే మరి ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో నేను బండి ప్రక్కన ఆపి, మరి ఒక వ్యక్తి గోతులో పడిపోయి ఉన్నాడు, బ్లీడింగ్, రక్తము విపరీతంగా కారుతూ ఉంది. మరొక వ్యక్తికి చెయ్యి విరిగిపోయింది. వారిద్దరూ కూడా దీనస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక ఆ స్పృహ కోల్పోయినటువంటి వ్యక్తిని బయటకు తీసుకొని వచ్చి రోడ్డు మీద పడుకోబెట్టి వారిద్దరిని కూడా లేపి ఏం చేయాలో తెలియక నేనే స్వయంగా ఎన్నో వాహనాలను ఆపాను, ఎంతోమందిని అడిగాను. ఏ ఒక్కరు కూడా చూసి కూడా స్పందించకుండా వెళ్ళిపోయినటువంటి వారు అనేక మంది. ఆటో వాళ్ళని, కారు వాళ్ళని, చివరికి లారీ వాళ్ళని కూడా అడిగాను, ఎవరూ కూడా సహాయం చేయాలి. ఇంకా ఆ సమయంలో వారిరువుని కూడా నా బండి మీదే మరి ఎక్కించుకొని ఆసుపత్రిలో చేర్పించేసరికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా వస్తూ ఉన్నారు. మరి ఆ కుటుంబ మరి ఆ ప్రమాదం జరిగినటువంటి వ్యక్తి వారిని ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత ఎప్పుడు కూడా నేను వారిని కలవల. కానీ 4 సంవత్సరాల తర్వాత ఆ ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి మరలా నన్ను అడుగుతూ ఉన్నాడు, నాకు చాలా థ్యాంక్ యూ, మీరు చేసినటువంటి మేలుకు మీకు ఎప్పటికీ కూడా
రుణపడి ఉంటాను అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఆ వ్యక్తి చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఈరోజు నేను ప్రమాదంలో ఒక కుటుంబాన్ని నేను కూడా కాపాడాను. నేను వారిని కాపాడుతూ ఉన్నప్పుడు నన్ను కాపాడినటువంటి ఆ వ్యక్తిని నేను ఎవరు అని తెలుసుకొని జ్ఞాపకపరుచుకొని మీకు ఫోన్ చేస్తూ ఉన్నాను. మీ నెంబరు అనేక సార్లు ప్రయత్నం చేశాను, ఎక్కడా దొరకలా. చివరికి మీరు హాస్పిటల్లో ఇచ్చినప్పుడు ఆ నెంబర్ నేను తీసుకొని మరలా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నానని చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియదేని బిడ్డలారా, ఈ చిన్న మరి కార్యము మనందరి జీవితంలో ఏదో సమయంలో మనము కూడా అనుభవించాల్సి వస్తూ ఉంటుంది, ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. కనుక మనం అలాంటి సమయాల్లో ఇదిగో ఇలాంటి సమస్యలు నా కుటుంబంలోనికి వస్తాయేమో, ఇబ్బందులు నా దగ్గరకు చేరతాయోనేమి మనం ఎస్కేప్ అవ్వకుండా మానవత్వాన్ని చూపిస్తూ దేవుని యొక్క మరి క్రైస్తవ స్వభావాన్ని, క్రైస్తవత్వాన్ని చూపించేటువంటి వ్యక్తిగా మనం ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలవబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క పుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్యమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవనం విశ్వసించున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ పరిశుద్ధ సమయంలో మా వ్యక్తిగతమైనటువంటి అవసరతల కోసం ప్రార్థిస్తూ ఉండగా ఈరోజు దేవుని వాక్యము ద్వారా ఒక మంచి సమరుని వలె మా జీవితాలు కూడా తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని మాకు దయచేయమని, దానికి సరైనటువంటి ఆత్మీయ శక్తిని, బలమును, దేవుని పైన మానవుని పైన పరిపూర్ణ ప్రేమను కలిగి జీవించేటువంటి స్వభావాన్ని మాకు దయచేయమని అందరము ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా శ్రీసభను, శ్రీసభ పాలకులైన లియో జగద్గురువును, మా పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను మీరు దీవించి ఆశ్రయించమని, వారు చేస్తున్నటువంటి సువార్త పరిచర్యలో మీ ఆత్మీయమైనటువంటి శక్తిని, బలమును, ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ రాజకీయ నాయకులను మీరు దీవించండి. వారు స్వార్థ బుద్ధితో కాక ప్రజల శ్రేయస్సు కొరకు నీతి న్యాయాలతో ప్రజల కొరకు పాలించేటువంటి వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా చిన్నారి బిడ్డలను, యవనస్తులను మీకు సమర్పిస్తూ ఉన్నాము. ప్రభువా వారు చిన్ననాటి నుండి దైవభక్తిలోను, విధేయతతోనూ, మానవత్వంతోనూ, ప్రేమతత్వంతో జీవించేటువంటి మంచి సద్గుణాలను వారికి అనుగ్రహించమని, వారికి బంగారు భవిష్యత్తుని మీరు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకపరచుకొనండి. వారిని తాకండి, ముట్టండి. సంపూర్ణ శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగతమైనటువంటి అవసరతల కోసము కొద్ది క్షణాలు ప్రార్థన చేద్దాము. ప్రేమమయుడైన సర్వేశ్వర, ఈ దివ్య పూజాబలిని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి విశ్వాసుని మీరు దీవించండి, ఆశ్రయించండి. వారిని ఆత్మీయంగాను, శారీరకంగాను, మానసికంగాను బలపరిచి వారికి కావలసిన శక్తిని, బలమును వారు ఆంతరంగికముగా వారి హృదయాంతరంగంలో చేస్తున్నటువంటి ప్రార్థన మీరు దయతో ఆలకించి దీవించమని మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చీకొనుము స్వామి దీవించుము, చీకొనుము స్వామి దీవించుము. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణను దయతో వీక్షింపము. ఈ అర్పణను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యంలో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగమును దయచేసితివి. అతడు దైవ స్వభావం కలిగి ఉన్నను, తనను తాను రిక్తును చేసుకొనెను. శిలువ యందు దారబోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగేను. కావున సర్వము కంటే అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతని విధేయించు వారందరినీ నిత్య రక్షణకు కారకుడాయెను. కావున దూతలతో నతిదూతలతోనూ భద్రాసనులతో అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే.
కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోవడము, వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తలులతోను, ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించుడు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించుడు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించుడు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. కరుణ ప్రేమ జాలి మన అందరిలో ఉండాలి. మంచి సమరీయునిలా మన హృదయాలు జ్వలించాలి. కరుణ ప్రేమ జాలి మన అందరిలో ఉండాలి. మంచి సమరీయునిలా మన హృదయాలు జ్వలించాలి. యేసే మార్గము సత్యమని విశ్వాసముతో చాటాలి. యేసే మార్గము సత్యమని విశ్వాసముతో చాటాలి. యేసే నిత్య జీవమని ప్రేమతో ప్రకటించాలి. యేసే నిత్య జీవమని ప్రేమతో ప్రకటించాలి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కన్నించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి.
దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వాని యందును ఉందును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యంలో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వనికి వందనములు. పూజ ముగిసిన వేళ, పూలు విరిసిన వేళ, దేవుని దీవెన జల్లు కురిసిన ఈ శుభవేళ, గతమంతా కాపాడి కాచిన దేవునికి మనసారా పాడేము మంగళ గీతాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శాంతితో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించు. ఊరు వాడ వెళ్ళి సువార్త బోధలు చేసి శాంతితో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించు. ఊరు వాడ వెళ్ళి సువార్త బోధలు చేసి సంతోషం సమాధానం సరిగమలై పాడు. దేవుడు చేసిన మేలులకై స్తుతి గీతాలే పాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమను ఎదలో నింపి ఆ ప్రేమను పురుగుకు పంచి 10 ఆజ్ఞలు పాటించి 10 మందికి చాటించి ప్రేమను ఎదలో నింపి ఆ ప్రేమను పురుగుకు పంచి 10 ఆజ్ఞలు పాటించి 10 మందికి చాటించి సమరీయుని వలె సందేశాత్మక జీవితాన్ని చాటి. సమరీయుని వలె సందేశాత్మక జీవితాన్ని చాటి. దేవుడు ఒసగిన ఈవులకై వందన గీతం పాడు. దేవుడు ఒసగిన ఈవులకై వందన గీతం పాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్.